నెక్స్ట్ సింపుల్గా ఉండే క్రోషా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇట్లా డబల్ క్రోషా వచ్చి మనం ఇప్పుడు 4 5 5 6 టైం వేసుకుంటాము. డబల్ క్రోషా ఇది ఇతర ఫస్ట్ 6 టైం 2 4 5 6 టైం డబల్ క్రోషా వేసుకొని 6 టైం డబల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ 3 చైన్ స్టిచ్ చేసుకుంటాము. 1 2 3 చైన్ స్టిచ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడ గ్యాప్ ఇడిసేసి మనం డబల్ క్రోషా వేసుకుంటాము. 1 2 3 6 డబల్ క్రోషా వేసి 3 చైన్ స్టిచ్ చేసేసి తిరిగి 6 డబల్ క్రోషా వేసుకున్నదా. తిరిగి డబల్ క్రోషా వేసుకొని 6 డబల్ క్రోషా ఫస్ట్ 6 వేస్తాము. ఇది కుర్చీకి గ్యాప్ ఇస్తాము. నెక్స్ట్ 6 వేసేసి ఇట్లా బీడ్స్ వేసుకుంటాము. మనకు కావాల్సిన డిజైన్ బీడ్స్ వచ్చి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బీడ్స్ వేసి బీడ్స్ లాక్స్ వేసి అగైన్ 6 డబల్ క్రోషా వేయాల. ఫుల్ ఇట్లా మనము ఒక బీడు ఒక కుర్చీకి గ్యాప్, ఒక బీడు ఒక కుర్చీకి గ్యాప్ వేసుకొని ఇది కుర్చీ కట్టి నేను చూపిస్తాను మీకు. ఆమెకి ఇప్పుడు బీట్ లాక్ ఇది కరెక్ట్గా యాడకొస్తుందో అది చూసేసి మనము బీట్ లాక్ అనేది చేసుకొని అగైన్ కంటిన్యూ సేమ్ ఫుల్ ఆమె కుర్చేసి మీకు చూపిస్తాను.